సంఘటన. దీన్ని ఎవరైతే ఇప్పటికే మీరు చూసే ఈ సంఘటన కూడా ఇప్పుడే మినిస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కిమ్స్ ఆసుపత్రి సమాచారం ప్రకారం వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యతో పేషెంట్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా లాలా చెరువు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్కి చెందినవారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ఇమ్మీడియట్గా ఆ నమూనాలని తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఒకసారి చూస్తే దిశ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామం వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ని ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల దేశ ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే 3 అయితే 70 years అబవ్ ఉన్నారు. కృష్ణవేణి 74, రాధాకృష్ణమూర్తి 76, శేషగిరిరావు 72, రమణి మాత్రం 58, 2 మహిళలు 2 పురుషులు ఉన్నారు. అయితే దిశ ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం నమూనాలను కూడా తీసుకొని డిఫరెంట్ ల్యాబ్స్కి టెస్టింగ్ పంపించారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ నమూనాలు కూడా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నం, విమ్టా ల్యాబ్స్ హైదరాబాద్కి నమూనాలు పంపించారు. కేసు కూడా ఎవరైతే మృతురాలు తాడి కృష్ణవేణి కుమారుడు సీతారామయ్య ఇచ్చారు, దాన్ని ఆధారంగా చేసుకుని 194 సెక్షన్ కింద బిఎన్ఎస్ఎస్ కింద సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు కూడా బుక్ చేశారు. ఇతను ఎవరైతే డైరీ మెయింటైన్ చేస్తున్నాడో అద్దాల గణేశ్వరరావు, అతన్ని పోలీసులు తీసుకుని మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనా దిశ అన్ని విధాలు కూడా 360 డిగ్రీ ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎంక్వైరీ చేస్తున్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరికి ఉదాసీనత ఏమాత్రం పనికిరాదు. ఒకవేళ కావాలని చేసుంటే ఏదైనా కక్కుర్తిపడి కలుషితం చేస్తుంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటాం. ఒకవేళ ఏం జరిగిందో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి దోషులపైన కఠినమైన చర్య తీసుకుంటాం. మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్న, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా కల్తీ చేయడం కానీ, అడల్ట్రేషన్ రావడం కానీ, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవ్వరు ప్రవర్తించినా ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు, చాలా కఠినంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ, ఎవరైతే చనిపోయారో ప్రాథమికంగా 4 చనిపోయారు. ఆ 4కి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, చనిపోయిన కుటుంబాల పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగాలి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. అధ్యక్ష.